సర్వం శక్తిమయం. మనలను అనుగ్రహించడానికి అనేక రూపాలలో సాక్షాత్కరించే ఆ పరాశక్తి సృష్టి స్థితి లయ స్వరూపిణి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిణి. ఆ తల్లి దయ వల్లనే సమస్త దేవతలు శక్తిమంతులై రూపధారులై విశ్వ పాలనాది వివిధ కర్మలను నిర్వహిస్తున్నారు. కాళికామాత చేతిలో చెండముండ అనే రాక్షసులు వధించబడ్డారని పురాణాల ద్వారా తెలుస్తోంది. దాంతో సంతోషించిన భవానీ మాత ఆ రోజు నుంచి కాళికామాత చాముండాదేవిగా జగద్విఖ్యాతి నొందుతుందని వరమిచ్చిందని దేవి భాగవతం ద్వారా తెలుస్తోంది. భక్తులు అనంతరం కలకత్తా నగరానికి సమీపంలో ఉన్న దక్షిణేశ్వర్ ఆలయానికి చేరుకుంటారు. ఆధునికంగా నిర్మించబడిన ఈ ఆలయ శోభను తిలకించి తరిస్తారు. గర్భాలయంలో కాళికామాతను భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని దక్షిణేశ్వర్ క్షేత్రానికి చేరుకుంటారు. కలకత్తాలో ప్రసిద్ధమైన పుణ్యధామంగా విరాజిల్లుతున్న ఈ దక్షిణేశ్వర్ క్షేత్రంలో సాక్షాత్తు కాళికా అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఆధునికీకరించబడిన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఆధ్యాత్మికతకు వేదికలా దర్శనమిస్తుంది. వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయంలో ఎక్కడ చూసినా అమ్మవారి నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు. కాళికామాతను మనసా వాచా దర్శించుకోవాలన్న తపన ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. సర్వం శక్తిమయం అన్నట్టుగా ఉండే ఈ ఆలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన కాళికామాతను భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ప్రణమిల్లుతారు. కలకత్తాలో కాళికామాతకు ఏటా చేసే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలన్నీ అమ్మవారి పట్ల విశ్వాసంతో భక్తులు ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. కలకత్తాలో అమ్మవారికి ఏటా చేసే దసరా సంబరాలు అత్యంత నయనానందకరం. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ సంబరాలలో కాళికామాతను వివిధ రూపాలలో అలంకరించి ఊరేగిస్తారు. సంప్రదాయ సిద్ధంగా నిర్వహించే ఈ సంబరాలలో డోలు వాయిద్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రకరకాల తాళాలతో ఆలపించే ఈ డోలు వాయిద్యాన్ని ఢాక్ అని పిలవడం జరుగుతోంది. వీణుల విందుగా ఉండే ఈ డోలు వాయిద్యాల మధ్య భక్తులు అమ్మవారిని స్మరిస్తూ చేసే నృత్యం అత్యంత నయనానందకరం. శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా పూజను ఇక్కడ 10 రోజులు చేస్తున్నప్పటికీ ప్రధాన పూజలు
షష్ఠి తిథి నుంచి ప్రారంభమవుతాయి. అత్యంత ఘనంగా నిర్వహించే ఆయా పూజలు చూడడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. కలకత్తాలో కొలువైన కాళికామాత దర్శనం సర్వపాపహరణం, సర్వమంగళకరం. ప్రాప్తం ఉన్న వారికి ఆ దేవి దర్శన భాగ్యం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.